2 గంటలకు ఈరోజు 2 గంటలకు నాంపల్లి కోర్టు పేలిపోతుందంటూ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఒక మెయిల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీసు బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మనకు కోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులను, కక్షిదారులను, జడ్జిలను కూడా బయటికి పంపించేసి తనిఖీలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ టీములు రంగంలోకి దిగి ఆ బాంబు నిజంగానే ఉందా లేదా అనే దాని మీద వాళ్ళు విస్తృతమైన తనిఖీలు చేపట్టారు. అయితే ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు వరుసంగా వస్తూ ఉన్నాయి, మెయిల్ రూపంలో వస్తూ ఉన్నాయి. దాదాపు వారం రోజుల క్రితమే రాజ్భవన్లో బాంబు ఉంది, రాజ్భవన్ పేలిపోతుంది, అట్లాగే సీఎంఓ ఆఫీస్లో బాంబు ఉంది, సీఎంఓ ఆఫీస్ కూడా పేల్చేస్తాం అని అంటూ ఖాన్ అనే పేరు మీద ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ యూకే నుంచి వచ్చినట్టుగా, అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా బాంబు బెదిరింపు వచ్చింది. పలానా ఫ్లైట్లో మేము బాంబు పెట్టామంటే మా ఫ్లైట్ను కూడా ఆపి దాన్ని తనిఖీలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మీ మెయిల్ అంతా యూకే నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఈరోజు నాంపల్లి కోర్టు ఏదైతే ఉందో, నాంపల్లి కోర్టుకు కూడా బాంబు బెదిరింపు రావడంతో జడ్జీలు సహా న్యాయవాదులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి పోలీసు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి బాంబు ఎక్కడా లేదని తెలిసిన తర్వాత అందరూ కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో ఈ బాంబు బెదిరింపులు విస్తృతంగా పెద్ద ఎత్తున వస్తుండడంతో, మెయిల్స్ రూపంలో వస్తుండడంతో పోలీసులు కావచ్చు, అట్లాగే సైబర్ సెల్ కావచ్చు, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సైబర్ సెల్ కావచ్చు, దీని మీద దృష్టి పెట్టి దీని మీద దర్యాప్తు ప్రారంభించిందని చెప్పవచ్చు. మొత్తానికి ఈరోజు నాంపల్లి కోర్టు అంటే ఎప్పుడు వివిధ రకాల కేసులతో రద్దీగా ఉండే కోర్టు అని చెప్పవచ్చు. న్యాయవాదులతో కావచ్చు, కేసు విచారణతో ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో 2 గంటలకు, వాళ్ళ మధ్యాహ్నం 2 గంటలకు కోర్టును పేల్చేస్తాం, కోర్టు పేలిపోతుంది నాంపల్లి కోర్టు అంటూ బెదిరింపు మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ తనిఖీలు చేపట్టారు. ఏమీ లేదని తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. సమాచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. అంటే ఎట్లా తెలిసింది అసలు బాంబు? ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది అంటే పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అందరం వేలాదిగా కిందికి వచ్చారు. కోర్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు పైన ఒకరు కూడా లేరు. చెక్ చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ వాళ్ళు ఏం తెలుస్తారు, పోలీస్ వాళ్ళు ఏం తెలుస్తారని అందరు పైన ఉన్నారు. 11:30 ప్రాంతంలో వచ్చిందంట. ఎవరికి వచ్చింది అనేటువంటిది కూడా అన్నోన్ నెంబర్స్ అంట. అది పర్టికులర్ గానే తెలియదు. చూద్దాం, లెట్ us see. ఇంకా ప్రతిసారి ఇట్లా ఇది ఫస్ట్ టైం కాదు. కోర్టు ప్రిమిసెస్ లో బాంబు ఉందనే రూమర్స్, ఇలాంటి తప్పుడు సమాచారం ఇస్తూ కోర్టు యొక్క అమూల్యమైన సమయాన్ని, అదేవిధంగా అడ్వకేట్లను, జడ్జెస్ని, స్టాఫ్ను, క్లయింట్లను భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. దీనికి ఒక పటిష్టమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఏ నెంబర్ దారి వచ్చింది అనేది దాన్ని పూర్తిగా దర్యాప్తు చేసి ఇవి మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని ఏదో మామూలుగా మనము లైట్గా తీసుకునేటట్టు కూడా లేదు. అనేక సందర్భాలలో, అనేక ప్రాంతాలలో ఎక్కడి నుండి ముప్పు ఈ హైదరాబాదు భాగ్యనగరానికి మొత్తము ఎక్కడ విధ్వంసాలు జరిగినా కూడా హైదరాబాదే మూలాలు అన్నట్టుగా ఉన్నటువంటిది కనుక మన హైదరాబాద్లో ఇది ఏషియాలోనే పెద్ద క్రిమినల్ కోర్టు. అలాంటిది కనుక మనం దీన్ని లైట్గా కూడా తీసుకోకు, సీరియస్గా ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కఠినంగా తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఇక్కడ ఇంకా ఎలాంటి స్థావు కల్పించకుండా ఇక్కడ క్రిమినల్ కోర్టు కనుక ఇది నేరస్తులతో అనేక మంది కరుడుగట్టిన నేరస్తులు కూడా ప్రతిరోజు కోర్టుకు హాజరవుతూ ఉంటారు. ఎవరి వల్ల ఏ ముప్పు వస్తుందో అనేది భయాందోళన అడ్వకేట్స్, సామాన్యమైనటువంటి క్లయింట్స్, ఇంకా స్టాఫ్, జడ్జెస్ కూడా భయాందోళనకు గురయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్రభుత్వం కూడా ఇక్కడ గట్టిగా భద్రతా చర్యల్ని ప్రతిరోజు కూడా బాంబు స్క్వాడ్ వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోతుంది.
కాకపోతే ఇంకా పటిష్టంగా కూడా చర్యలు చేపట్టాలని మేము న్యాయవాదులుగా బాధ్యత ఉన్నటువంటి ప్రాంతంలో బాధ్యత అంటే ఈ అది- న్యాయస్థానాలకు ఎటువంటి బెదిరింపులు రావడం అసలు ఏంటి అది ఎవరు అనేది ఇప్పటికీ చాలా సార్లు వచ్చాయి. చాలా సార్లు ఈ విధంగా రావడము, పోలీస్ వాళ్ళు రావడము, తనిఖీలు చేయడము, తర్వాత ఇదంతా ఫేక్ కాల్ అనడము, ఇది తప్పుడు సమాచారం అనడము అనేది సింపుల్ గా వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని పరిణామాలు ఇట్లాగే మరి ఏదో ఉంది కదా, నాయనా పూలు వచ్చే టైప్ లో మనం నిర్లక్ష్యంగా ఉంటే కూడా ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది.